లక్షలు పోసి పిల్లల్ని చదివిపిస్తారు 10th దాకా. ఇంకా లక్షలు పోసి ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఆజీ, ఓజీ ఇలా లక్షలు పోసి చదివిపిస్తున్నారు. వాళ్ళందరూ జాబులు ఎక్కడి నుంచి వస్తాయి? కూలి మనుషులు దొరకట్లేదు, వర్కర్స్ లేరు. ప్రతి చిన్న చిన్న పనులకు కూడా వర్కర్స్ లేరు. అందరూ చదువుకుంటారు. గుడ్, అందరూ చదువుకోవాలి కూడా. మరి ఆ చదువు సర్టిఫికేట్స్కి మాత్రమే పరిమితం అవుతుంది. వాళ్ళ బుర్రలకు ఎక్కట్లేదు. పాస్ అవ్వడం అంతే, అది ఎలాగో ఒకలాగా పాస్ అయిపోతున్నారు. చదివిన చదువు సర్టిఫికేట్లో ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్లో మాత్రం మొద్దులానే ఉంటారు. వాళ్ళు బీఏలు బీటెక్లో అన్ని చేసుకుని ఇంజనీరింగ్ చేసి బయటకు వస్తారు. ఏం పని చేస్తారు? ఏమొచ్చు? ఏం స్కిల్ ఉంది? ఏం లేదు. ప్రతి సంవత్సరం లక్షల్లో జనాలు, పిల్లలు చదువుకొని బయటకు వస్తున్నారు. పాస్ అయ్యి కొంతమంది సబ్జెక్టులు పెట్టుకొని. వాళ్ళందరికీ జాబులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఎన్ని గవర్నమెంట్ జాబులు ఇవ్వగలుగుతుంది? ఎన్ని ప్రైవేట్ జాబులు ప్రొవైడ్ చేయగలుగుతుంది? అప్పులు చేసి పిల్లల్ని చదివిపిస్తున్నారు. బాగుంది, గుడ్. పిల్లలు చదువుకోవాలి కాబట్టి. ఆ చదువు వాళ్ళకి ఎక్కుతుంది? అసలు ఏం నేర్చుకున్నారు వాళ్ళు? అసలు తల్లిదండ్రులు చూస్తున్నారు. ఒక డాన్స్ క్లాస్ పంపించాం పిల్లల్ని, 4 రోజుల్లోనో 2 నెలల్లోనో వాళ్ళు బేసిక్ కూడా నేర్చుకోకుండా అసలు ఏం లేకుండా ఉంటే అక్కడి నుంచి మానిపించేసి ఇంకొక డాన్స్ క్లాస్లో చేర్పిస్తున్నారు. రోజులు ఇవి కదా. మరి మీరు లక్షల పోసి చదివిపిస్తున్న స్కూల్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారు? వాళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారు? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది తెలుస్తుందా? చూస్తున్నారా మీరు? చదువుకోవాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, మార్కులు ఒక్కటే వాళ్ళ జీవితం డిసైడ్ చేసేస్తుందా? అసలు మార్కులు ఎక్కడ పనికి వస్తున్నాయి? ఒక పర్సన్కి తన మార్కులు తన జీవితంలో ఎప్పుడు పనికి వస్తున్నాయి? మీకు పనికొచ్చాయా? ఆలోచించండి. ఎప్పుడు అవసరం పడుతుందో అప్పుడే అవసరం పడతాయి. కానీ మార్కులే జీవితం కాదు. వాళ్ళకి నేర్పించాల్సిన బేసిక్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఇవ్వడం లేదు. వాళ్ళకి దద్దమ్మల్లాగా ఉన్నారు ఈరోజు. ఫోన్, వీడియోస్, రీల్స్, అసలు ఏంటో ఏమైనా తెలుసంటే ఏమీ తెలియదు, చెడిపోవడం తప్ప. చూసుకోండి, మీ లక్షల రూపాయలన్నీ కూడా కార్పొరేట్ స్కూల్లో జోబుల్లోకి వెళ్తున్నాయి. మీ పిల్లల బుర్రలోకి మాత్రం ఏమి రావట్లేదు.